హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ డిజైన్ హ్యాండ్ స్టిచ్ చేయటం కోసం క్లాత్ని 4 ఫోల్డ్స్లో తీసుకోవాలి. ఫోల్డ్ మన వైపు ఉంచి ఇలా మడతేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు హాఫ్ ఇంచ్కి పెట్టి ఒక గీత గీసుకోవాలి. అట్నే ఫుల్ లెంత్ వచ్చి 10 ఇంచెస్ తీసుకొని అలాగే ఆపోజిట్న 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్, ఖర్చు వచ్చి 2 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్నాక ఇలాగా 1.5 ఇంచెస్ ఇలా తీసుకొని కర్వ్ గీయాలి. ఇలా గీసిన తర్వాత హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ని కట్ చేసి పక్కన కట్ చేసుకున్న తర్వాత డిజైన్ కోసం 5 ఇంచెస్ లెంత్, 2 ఇంచెస్ విడ్త్ తీసుకొని కోణ ఆకారంలో కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన లైనింగ్ వేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసి ఇక్కడ నీట్గా రావడం కోసం చిన్న టక్ ఇవ్వాలి. టక్కించిన తర్వాత క్లాత్ ఇట్లా తిరగదిప్పుకోవాలి. దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెడతాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం వలన నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలా వేస్ట్ క్లాత్ని కట్ చేసి తీసేయాలండి. ఇప్పుడు డిజైన్ కోసం ఆపోజిట్ కలర్ని తీసుకొని 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ గ్యాప్ దూరంలో మార్క్ చేసుకున్న తర్వాత ఇలా 10 మార్క్స్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత 5 మార్క్స్ తర్వాత 2 ఇంచెస్ మధ్యలో 1 ఇంచ్ మధ్యలో ఒక మార్క్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇలా ఇట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా దీంట్లో ఆపోజిట్ వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు సెంటర్ పాయింట్లో ఈ ఫోల్డ్స్లన్నీ ఒకే ఎడ గీసిన మార్క్ పై వచ్చేలా చూసుకోవాలి. ఇంకా ఆపోజిట్ వైపు కూడా ఎటనే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 ఇంచెస్ దగ్గర తీసుకున్నాం కాబట్టి 2.5, 2.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ముందుగా స్టిచ్ చేసుకున్న హ్యాండ్ని ఇలా స్టిచ్ చేసుకున్న దీనిపైన స్టిచ్ వేసుకొని
ఆపోజిట్ కలర్ క్లాత్ పైన వేసి ఇప్పుడు దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. కదలకుండా ఉండడం కోసం పిన్నులను మనము పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. శారీకి వచ్చిన పట్టీని ఇక్కడ నేను వేస్తున్నానండి. శారీలో ఉన్న పట్టీని తీసి ఇలా హ్యాండ్స్ కింద డిజైన్ హ్యాండ్కి కింద వైపు వేస్తున్నానండి. ఇలా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని తీసివేయాలి. హ్యాండ్ రెడీ అండి. దీన్ని బటన్స్ పెట్టి ఇలా ఫినిషింగ్ ఇవ్వాలండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.